నమస్తే BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్త వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం పెంటకోట గ్రామంలో హోం మంత్రి వంగల్పూడి అనిత పర్యటించారు. గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలికారు. ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఈరోజు గవర్నమెంట్ తీసుకుంటుంది. దానికి సంబంధించి సర్వే కూడా జరుగుతుంది. ఎవరైనా హౌసింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సెక్రటరీస్ కి సంబంధించి సెక్రటేరియట్ లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక సర్వే కూడా జరుగుతోంది. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్తాం. అది కూడా మీ అందరికీ కూడా తెలియజెప్పుకుంటున్నా. ఈ రోజు మీ అందరికీ తెలుసు, నక్కపల్లిలోని మీ అందరికి చాలా మంది పిల్లలకు ఉద్యోగాల దాకా అల్లాడిపోతున్న పరిస్థితి. వాళ్ళందరికీ కూడా నేను ఆ రోజు ప్రామిస్ చేశా, 20,000 ఉద్యోగాలు ఇస్తానమ్మా అని చెప్పి నా తరపు నుంచి. కానీ ఈ రోజు మన నియోజకవర్గమే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గానికి కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఈ రోజు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కానీ, ఆర్సెల్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ఇవన్నీ కూడా మీరు అనుకోవచ్చు అవి ఎప్పుడు వస్తాయేమో, ఎప్పుడు మనం చూస్తామో చెందామో మీరు అనుకోవచ్చు. కానీ రాసి పెట్టుకోండి, 2028 నాటికి ఆర్సెల్ మెటల్ కి సంబంధించిన స్టీల్ ప్లాంట్ వర్క్ ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ కి సంబంధించి ఈ రోజు సంబంధించి మనకి స్త్రీల నుంచి కానీ, అదేవిధంగా డ్వాక్రా గ్రూప్స్ కి కానీ ప్రతి ఒక్కరికి కూడా ముందండి నడిపించే బాధ్యత తీసుకున్నాం. మీరందరూ మాకు సహకరించండి. రాబోయే కాలంలో మీ అందరికీ కూడా మంచి చేసే కార్యక్రమంలో, మీ సేవ చేసుకునే కార్యక్రమంలో మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ముందుంచుతారని, నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను చెప్తామమ్మా. అది కూడా ఏర్పాటు చేసి పాదాభివందనం చేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా సోదరుడు PSCS చైర్మన్, పెంటకోట గ్రామం అనేసరికి ముందు నాకు కంగారు వచ్చింది అనమాట. ఏదైనా ఉంది పెండింగ్ పెంటకోటలో అంటే ముందు మా శ్రీని మొహం మాడిపోదు. ఆ శ్రీని అది ఉంది ఎప్పుడు నవ్వుతారా అంటే ఆ పని నేను చేసేసే సాంక్షన్ ఇచ్చిన తర్వాత కానీ మొహన్ నవ్వురాను. ఇందాక నేను వచ్చిన వెంటనే ఏం పెండింగ్ ఇచ్చారా బాబు, నవరా బాబు అని అడిగాను మా తమ్ముడిని. అంటే ఓవరాల్ గా గ్రామం గురించి ఆలోచన చేసి, గ్రామ ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా భావించి, గ్రామంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని చిన్న వయసులో కూడా పెద్ద బాధ్యతను వహిస్తున్న నా సోదరుడు చిక్కాల శ్రీని గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు చెప్పబోతు. బ్లెస్సింగ్ ఇస్తున్న గాడ్ బ్లెస్ యు శ్రీను. ఇలాంటి రాజకీయ నాయకులు అవసరం ఈరోజు. అందువల్ల నేను అడగకపోయినా యువతకి ఈరోజు ముందు ప్లేస్ లో పెట్టాలి, రాజకీయంగా వాళ్ళని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఏ రోజు నన్ను వచ్చి పదవడగలను. అడగకపోయినా నేనే ఫోన్ చేసి శ్రీను PSCS చైర్మన్ ఇస్తాను చేసుకుంటావా అని అడిగితే అమ్మ మీ ఇష్టం అన్నాడు. అదేవిధంగా ఈరోజు PSCS చైర్మన్ ఈరోజు చిక్కాల శ్రీనికి బాధ్యతలు అప్పచెప్పి ఈరోజు గ్రామంలోనండి పదవి అన్నది మరి ముఖ్యంగా NDA గవర్నమెంట్ లోని తెలుగుదేశం పార్టీలో పదవి అయితే ఎంజాయ్ చేయడానికి కాదమ్మా, పదవి అయితే బాధ్యతే. పదవి చేతిలో పట్టి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి బాధ్యతతో ముందుకెళ్లడమే తప్పించి రెస్ట్ తీసుకునే పొజిషన్ ఉండదు. అది చెప్పేయచ్చు. దానికి ఈ రోజు నాకు అనుగుణంగా పనిచేసుకుంటున్న శ్రీనికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన